కాసిం దుల్లా. ముందుగా మనం సవాళ్ళను ఒకసారి అందరికి తెలిసేటట్టు చూపెట్టండి. ఫస్ట్ అన్నా స్టార్టింగ్ నుండి ఇట్లకెళ్ళి ఈ స్టార్టింగ్ నుండి చెప్పండి. ఇటు సైడ్ అక్కడ నుంచి చెప్పండి. ఫస్ట్ అంటే ఖాళీ అట్టి హుస్సేనా హుస్సేనా పక్కనది హసన్, ఆయన హుస్సేన్. అచ్చా అచ్చా. ఇది హుస్సేన్. హస్సేన్ రడా హుస్సేన్. రడా హుస్సేన్. ఇంకా సెంటర్లు ఉంది కదా ఆమె బి ఫాతిమా. అమ్మానా బి ఫాతిమా. ఆ పక్కన ఇద్దరు హసన్ హుస్సేన్ హసన్. ఓకే, ఇటు సైడ్ రండి, ఇటు సైడ్ రండి. వాళ్ళు బి ఫాతిమా. బి ఫాతిమా. ఇమామా ఖాసిం. ఇమామా కాసిం. ఖాసిం దుల్లా. చాలా సంతోషం అన్న. రండి దగ్గర. 55 సంవత్సరాలు 53 సంవత్సరాలు అవుతుంది. ఎడా మందమర్ల పెట్టా? అవును, మందాంలో పెట్టింది. 53 సంవత్సరాలు అవుతుంది. లేదు, ఎక్కువైతుంది అనుకుంటా. 54 సంవత్సరాలు స్థాపించింది. అప్పుడు పెద్దవాళ్ళు ఇది దొరికినది. ఇది ఈ మధ్యలో మీరు చూసారా? అవి దాదాపుగా ఒక 4 లేదా 5 తరాల నుండి ఇక్కడ ఉంటున్నాయి. అవి సబ్బని వెంకటేశ్వర్లు సబ్బని రామస్వామి వాళ్ళ ముత్తాతకు దొరికినాయి అంటే అవి లక్ష్మీపురం అనే ఊర్లో. మన ఎక్కడ అంటే అది కాళేశ్వరంపూర్ ఊరు ఉంది కదా, ఆ కాళేశ్వరంపూర్ ఊరు దగ్గర లక్ష్మీపురం అనే ఊరు ఉంది. అందులో ఆయన వాళ్ళు శాల వాళ్ళు ఉంటారు. బట్టల్ని నీళ్ళలో వేసి ఇట్లా తీసే క్రమంలో ఆ వీటితో పాటు వచ్చినాయంట అవి. అప్పుడు వాళ్ళు లక్ష్మీపురంలో పెట్టుకునే వాళ్ళు. అక్కడ నుండి ఇక్కడ సబ్బలి రామస్వామి వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అది బి ఫాతిమా తల్లి ఉన్ను హసన్ హుస్సేన్ ఇక్కడ తీసుకుని తర్వాత ఇక్కడ ఈయన హుస్సేన్ సాబ్ అని చెప్పేసి మన కొట్టే రాజీరు అని చెప్పేసి బాయ్ పని చేసేటనే ఉండే. ఆయన కేగటూల ఒకప్పుడు మైన్లా ట్రామర్గా వర్క్ చేస్తానే. సెకండ్ షిఫ్ట్కి వెళ్ళి 3 రోజులు ఇంటికి రాలేదు. ఏమైంది అని చెప్పేసి అందరూ భయపడుతూ వాళ్ళ భార్య వాళ్ళకి ఇట్లా సబ్బల్ రామస్వామి వాళ్ళ ఇంటికి వచ్చి ఏడవడం ఇవన్నీ చేస్తే అక్కడ ఉన్న ఒడ్డరోళ్లకు ఇక్కడ ఎవరు గాలిలో ఏలాడుతుండు, ఈయన చెప్పులు ఇవి ఇక్కడ ఉన్నాయి ఎవరు అని చెప్పేసి అంటే మన వాళ్ళు ఇక్కడి నుండి అక్కడికి పోయి వాళ్ళను ఏం జరిగింది అని చెప్పేసి అంటే ఈయన దేవుడు వచ్చి ఇట్లా ఎగురుతుండు ఇక్కడ పైన గాలిలో ఏలాడుతుండు పైన అని చెప్పి అంటే అక్కడ ఉన్న ఒడ్డరోళ్ళు అందరు నీళ్ళు పోయంగా చాలా ఏంటి అంటే దాదాపుగా 3-4 గ్రామాల వాళ్ళు అక్కడికి వచ్చి వీడిని పట్టుకొని వచ్చారు. 1500 షిఫ్ట్ అదే చుట్టుప్రక్కల అందరూ కలిసి తీసుకుని వచ్చారు. ఎక్కడ మన కేగటూ ఏరియాలోని పుట్టలకి వెళ్ళి బయటకు వచ్చిండు ఆయన. అయితే గాలిని కంప్లీట్ ఉన్నాడా? కంప్లీట్ ఉన్నాడు. 3 రోజులు పుట్టలనే ఉన్నాడు. 3 డేస్ తర్వాత అందరం వెనుకలాడంగా దొరకలేదు. పెద్దవాళ్ళు ఉన్నారు. 3వ రోజు పొద్దున అంటే మధ్యాహ్నం అట్లా ఒక యాప చెట్టు కొమ్మ ఉండే ఆ పుట్ట కింద. ఆ యాప చెట్టు కొమ్మలకి వెళ్ళి సవారు గుడ్లే పెట్టుకుని యాప చెట్టు కొమ్మ వంగి అది చెట్టు పట్టుకొని పైకి లేచినాడు. అట్లా లోపల పుట్టలకి పైకి పోతుంటే ఎవరి మనిషి అని చెప్పేసి ఒక వేరే వ్యక్తులు చూస్తుంటే అప్పుడు అక్కడ సింగరేణి మైన్స్ జాబులు కార్మికులు ఉంటారు కాబట్టి వాళ్ళని అందరూ వచ్చేసి చూడగా అరే రాజీర్ అని చెప్పేసి అనగా మళ్ళీ పుట్టలకి వెళ్ళిపోయాడు. ఇక్కడ సబ్బల్ రామస్వామి ఉండే అతని దగ్గరికి ఈ అంగడి బజార్లో పెద్ద మనిషి అతను సబ్బల్ రామస్వామి. అందరికీ బాగా చూడడము, అందరికి చేయడము, మంచిగా చూడడము. ఆయన దగ్గరికి వచ్చి అతనితో ఉన్న వాళ్ళు అతని దగ్గరికి వచ్చి పోవంగా వీళ్ళు ఎవరైతే ఈ సవార్లకి పెద్ద మనుషులు అయితే ఉన్నారో బుచ్చయ్య, ఎల్లయ్య, హుస్సేను, తోట రాజయ్య, రాజీరు, సబ్బల్ రామస్వామి వీళ్ళు 5గురు కలిసి ఈ తండ్రిని తీసుకురావడానికి ప్లాన్ చేశారు. అక్కడ వస్తు కానీ కొన్ని 100 మంది కన్నా ఒక 500-1000 మందికి
పైన వస్తుంటే ఈ సవారికి వచ్చేటప్పుడు కొంతమందికి వరాలు లేని వాళ్ళు కూడా వరాలు పట్టుకుంటే పిల్లలు పిల్లలు అవడం పిల్లలు అవడం అవడం జరిగింది. జరిగింది. మళ్ళీ ఆశన్ అసెన్ ఇది మార్కెట్ లా ఉంటాడు తోట రాజయ్య అతనికి దేవుడు వచ్చేది. మన మస్జిద్ కాడికి వచ్చినాక అతనికి ఇంకా దేవుడు బాగా పిచ్చి పిచ్చిగా తిరగడము, చెట్లు పొట్లు అనుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటే అప్పుడు మన దర్గా కాడికి వచ్చినాక ఈయనకి దేవుడు వస్తుంది, ఈయనకి సవారీ చేయించి పెట్టుండ్రు అని చెప్తే అతను సవారీ చేయించుకొని వచ్చిండు. ఇలా పెట్టేసి ఆయనకు దొరికిందటనా? దొరకలేదు, చేయించింది. దేవుడు వస్తే ఆయన చేయించుకున్నాడు. సో నాతోడు కాదు మీరైతే ఇక్కడ చెయ్యండి అని మీకు అప్పచెప్పిండే. ఆయన ఉన్నాడు, వాళ్ళ ఖాందాన్ మొత్తం ఉంది. ఉన్నారా? వాళ్ళ కొడుకు ఆయన వాళ్ళందరూ చనిపోయిండు కానీ వాళ్ళ కొడుకులు వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. మట్టికి కూడా వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఖాందాన్ మొత్తం ఉంటుంది. అందరం ఇక్కడ ఎవరైతే ఈ సవార్లో ఉన్నారో 17 కాక మీ 15 మంది అందరం కలిసి కట్టుగా దీన్ని మేము ఉమ్మడిగా బైక్ ఉమ్మడిగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం. మొత్తం 15 మంది అన్న మీరు? 17 మంది ఎక్కువనే ఉంటారు. 17 మంది ఆల్మోస్ట్. ఇంకా వీటి చరిత్ర చెప్పండి, ఒక్కొక్క సవారు కోసం చెప్పండి మీరు. ఇది కూడా ఇది రవి అంటేనే గాంధ రవి అంటేనే ఇక్కడ వెనకాలనే ఉంటాడు. అతనికి దేవుడు వచ్చింది. దేవుడు వస్తే అతనికి ఆయన పేరు మీద సవారీ కల్లోకి వచ్చి రడా హుసేన్ అని చెప్పి ఇట్లా సవారి ఇట్లా రావాలని చెప్పి అతని కళ్ళొక చెప్పుడుతోనే అతను ఆ దేవుని రూపంలో అతన్ని సవారి తీసుకుని చెప్పి అప్పుడు ఈ కొట్టరాజు అనే మా పెద్ద మనిషి దగ్గరికి వచ్చి దాన్ని ఇట్లా అని చెప్పి ఇట్లా పరిస్థితి వచ్చిందంటే నాకు ఇట్లా దేవుడు వస్తుంది కానీ నాకు ఇబ్బంది అవుతుంది, ఏం చేయాలని చెప్పేసి కొట్టరాజు గారిని అడిగినప్పుడు, బిడ్డ ఇట్లా పోయి ఇది చేయించుకొచ్చుకో, ఈ దేవుని ఇలా పెడితే నువ్వు మంచిగా అవుతావు అని చెప్పేసి అంటే ఆయన పోయి మొక్కుబడిగా చేయించుకొని వచ్చి అది చేసుకున్నాడు. ఇది తీసుకొచ్చేటప్పుడు ఒక 25 మేకలు కోసుకుంటూ తీసుకొచ్చింది. ఇది నిజమంటారా? నిజమండి, తీసుకొచ్చింది. ఒకసారి చూపెట్టండి ఆ సవార్ని. రాడా హుసేన్, ये है राणा हुसैन इसका हर ఈ సవారీ వల్ల ప్రతి ఒక్కటి కోరిక నెరవేరేది. ఇంత ఎవరైనా కానీ ఏమైనా దుష్టశక్తులు చేసే వాళ్ళైనా కానీ ఏదైనా కానీ తీసేసేది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు మీరు? దాన్ని తయారు చేయించుకొని వచ్చారా? వచ్చేటప్పుడు 25 మేకలు కడి చేసుకుంటూ వచ్చింది. అంటే ఇది పవర్ఫుల్ చాలా అది మాకేంటంటే మా పెద్ద మనిషి రాజమామ అతని అడుగుజాడలో మేము నడిచేవాళ్ళం అందరం. అతనికి చెప్పడం వల్ల అతని చూస్తాడు, అది ఖచ్చితంగా అతని మాట అయితే మేము తినం. అతని చేసింది మాట అయితే 100%కి 100% అది అవుతుంది అని చెప్పి అది చెప్పండి. ఈ బీ ఫాతిమా అని చెప్పేసి సఫాల్ రామస్వామి వల్ల ముత్తాతకు దొరికింది. ముత్తాతల నుండి ఇక్కడ సవార్లు ఉన్నాయా మీ దగ్గర? దాదాపు 1800 శతాబ్దం నాటిది అది. అంటే దాదాపు ఒక 4 తరాలు 5 తరాలను చూసింది అది. ఇప్పటికి మాతో పాటు ఇప్పుడు 6వ తరం అనుకుంటా ఇప్పుడు మేము చూసేది ఆ సవార్లు. అన్నగారు మీకు చెప్పేదంటే మీరు నిజంగా నమ్మాలంటే ఒకటే మాట చెప్పేది ఏంటంటే దానికి సవాళ్ళని చూసి మీరు చెప్పవచ్చింది. కొంచెం దగ్గర వచ్చి చూడండి, అది ఎన్ని సంవత్సరాలు ఏంటంటే మీకు ఏర్పడుతుంది. ఏంటంటే మీరు చెప్పే మాట కానీ చూపించేది వేరు. ఇలాంటి ఏదైనా ఉన్నదా చూడండి. ఇది మేము తయారు చేసింది కాదు, ఈ తల్లిని మేము చేపించుకొచ్చి పెట్టింది కాదు. ఇది శాస్త్రంగా అంటే ఆమె మాయతోని ఆమె ఆ రూపంతోని బయటికి వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే దీనికి కూర్చోబెట్టేది అనేది కూడా ఇది మేము చేయించుకునేది. ఇది కిందది తక్కువ మీద కూర్చోబెట్టడానికి కింద ఒకటి అది గుట్టలాగా చేయించుకున్నది. ఇది చేయించుకున్నది మళ్ళా అంటే ఆ తల్లి ఆమె అట్లనే చేయించుకుందా? మేము చేయించినవి ఇట్లే దొరికినాయి మాకు. ఇది మేము చేయించినవి తల్లి అట్లా. ఇప్పుడు అన్నాం కదా అది ఆ రూపంగా ఇక్కడ చేయించి అదే విధంగా ఇది వచ్చింది. అంతా ఈ మసీదులో అంతా ఏదో మహిమలు కానీ ఏదో అద్భుతాలు ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ నాకైతే. మరి ఒక్కటి ఏంటంటే ఇది మేము
చేయించింది కాదు. ఇవి ఎవ్వి కానీ స్పష్టంగా ఆ భగవంతుడు స్పష్టంగా మనుషులకి దొరికిన సవాళ్ళు ఏదో చేర్చి పెట్టినైతే కాదు. ఇది మీరు మందమరిలో 5 పీర్ల గుండాలు ఉంటాయి మొట్టమొదటిసారిగా. 5 పీర్ల గుండాలలో ఇది ఒకటి, మీరు అంకుశ్ వాళ్ళది ఒకటి, మిస్టర్ జానమీయ ఒకటి, తొంట రామ్ నర్సయ్య ఒకటి, తర్వాత ఊర్మందమరిలో ఒకటి, ఇది ఒకటి. ఇవే 5 మసీదులు ఉంటాయి. మొట్టమొదటి మందమరి వెలిసినప్పటి నుండి మనకి ఇక్కడ ఉన్న దాంట్లో ఇవే 5 మసీదులు ఇక్కడ. అంతా ఇప్పుడు మిగతా అన్ని కొత్తగా అన్ని తీసుకొచ్చి పెట్టినాయి తప్ప ఇక్కడ ఒక్క కాడ మాత్రమే ఇవి మనకు స్టార్టింగ్ నుండి ఉన్నది, మందమరి మొదలైన కాంచెది. 55 సంవత్సరాలు అంటారు కదా, అవును. మరి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సవార్లను కూడా నేను వీడియో తీసి పెట్టిన. మీరు మరి వాటి విషయమై మీరు ఏమంటారు? ఆ విషయం అంటే ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం కదండి. ఇప్పుడు ఇది దాదాపుగా లక్ష్మీపూర్లో కొన్ని సంవత్సరాలు ఉన్నది. అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పటి నుండి మీకు మేము చెప్తున్నాం. మేము అక్కడిది కూడా కలిపితే మరి ఎక్కువనే అవుతుంది. 200 సంవత్సరాలు అవుతాయి కదా మనకు. అవునండి, అది చెప్తున్నాండి. అది 7 తరాలు. అది ఆ సవారు 7 తరాలు, ఇది 8 తరాల పైన ఉన్నది. ఇంకా చెప్పాలంటే చరిత్ర 8 తరాలంటే 80. ఒకటి ఏంటంటే మన దగ్గర ఉన్నప్పటి నుండి మాత్రమే మేము మీకు చెప్తున్నాం. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే 74లో ఇక్కడికి వచ్చింది. అంతకుముందు లక్ష్మీపూర్ అనే ఊర్లో ఉంది. ఇప్పుడు ఊరు పేరుతో సహా మేము చెప్తున్నాం కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ పోయి అడగండి, వాళ్ళు కూడా చెప్తారు కదా ఈ సవాళ్ళ గురించి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తీసేటప్పుడు కూడా చేసేటప్పుడు కూడా చెప్పకూడదు నియాదుగా. అప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయంటే అప్పుడు పెద్ద మనుషులు చూసింది వాళ్ళు. అప్పుడు ఫోటోలు లాంటివి, వీడియోలు లాంటివి, ఇట్లాంటివి అయితే అట్లాంటివి లేవు అవి. అలాంటిది దీంతో పచ్చ కాలర్ లాగా, పచ్చ పాకుడులాగా అన్నీ రావడం జరిగింది. చూడడం వల్ల ఇది ఏంటి అని మొత్తం చూడడం వల్ల చూసే వరకు దగ్గర మృతుడితోనే ఉన్నదంతా. వాళ్ళ కష్టాలు సుఖాలు ఇంట్లో చాలా ఇబ్బంది ఉండే వాళ్ళకి. అంటే ఏంటి ఇంతకుముందు అన్నట్టు మీరు పచ్చ పాకురా అంటే ఏంటిది? వాళ్ళు షాలులు ఉన్నారండి, ఆయన బట్టలు చేస్తాడు కదా. ఆయన చెరువులా ఇట్లా వేసి ఈ చెద్దరి పిండేటప్పుడు నీళ్ళ ముంచి ఇట్లా వేస్తాడు కదా. వేసినప్పుడు ఆ పాకుడితో పాటు ఈమె వచ్చింది అన్నట్టు. అట్లా అలా ఏర్పడలేదు. అది కొన్ని సంవత్సరాలు అట్లా ఏర్పడలేదు. అది వాళ్ళ తాతలకు దొరికింది, వాళ్ళ దొరికింది, వాళ్ళ కాదు. సంపాల్ రామ్ సైని వాళ్ళ తాతలా దొరికింది. అయితే 200 దాటే ఉంటది మరి మీరు అన్నట్టు. చరిత్ర తెలియదు కానీ మేము అనుకునే 7 తరాల అంటే అర్థం చేసుకోండి. 7 మాకు తెలిసిన వరకు అది ఇక అది ఉండి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మనకు చెప్పలేము. అది ఇది తల్లిది, ఇది ఆ తల్లి తట్టుకు ఎక్కుతాయి కాబట్టి ఈ తల్లిని మేము పెట్టినాం. మీరు చేయించారా స్వయంగా? ఇది ఎందుకంటే ఊరు తిరగాలి. ఈ తల్లి పేరు బీపాతిమి. కానీ ఈ తల్లి తల్లి ఊరు తిరగదు కదా, ఒకటే కాడ. ఈ తల్లి ఒక కాడనే ఉంటది, ఇక్కడ మధ్యలో ఉంటది. అంటే బయట పెడతాము లాస్ట్ రోజు. ఇది ఇది తహత్ అంటాం దీన్ని. ఈ తహత్ దీన్ని తహత్ అంటాం. ఈ తహత్కి ఏం చేస్తామంటే ఆ తల్లిని కూర్చుండబెట్టేసి ఈమె ప్రతిరూపంగా తయారు చేసుకుని మేము బయటకు వెళ్ళడానికి కానీ ఏదైనా చేసే మొక్కులు గిట్లా రావడానికి గురించి అని చెప్పేసి ఈమెను బయట తిప్పుతాం. అంతే తప్ప ఆ తల్లిని ఎప్పుడు కూడా మేము పట్టుకొని బయట తిరగడం అనేది ఏం చెయ్యమన్నట్టు. మీరు తిరగడం చేయడం అలా చేయము. అంటే ఇప్పుడు వస్తారు అన్న, ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు మీరు బయటికి తీసుకుపోతారు కదా, అలాంటివి ఉండదా ఇక్కడ ఓన్లీ ఈ మసీదులా? అది ఓన్లీ మన ఎవరైతే మట్టికి తీస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మిగతా ఏం తిరగడం లాంటి. ఇప్పుడు మేము ఎవరైతే ఈ సవార్లకు ఉన్నారో 15 మంది అని చెప్పారు. 17 మంది ఉంటారు మా వాళ్ళు. కానీ మేము మట్టికి తీసుకొని వచ్చినాక వాళ్ళ ఇంటికి మొక్కులు తప్ప కానీ ప్రతి ఇంటికి మేము పోయి తల్లి తిరగదు. తల్లి కానీ తండ్రి కానీ తిరగదు. ఎందుకంటే మా మొక్కులు తీర్చుకొని వచ్చేస్తాం. ఏమన్నా ఉంటే మంచిగా లేని వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడనే మేము బాగు చేస్తాం. అయితే నేనేమంటానంటే, నేను ఈ గుండాలు తిరిగిన కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే, దేవుడు వచ్చినప్పుడు భక్తులు ఎవరైతే వచ్చి ఇక్కడ ఈ అమ్మని కానీ వీళ్ళందరినీ కానీ మనసులో కోరుకొని నాకు ఈ కోరిక తీరాలి అని కోరుకున్నప్పుడు అది మీకు తెలుస్తుంది. తెలిసి మీరు పోతారు. పోయి మీ మొక్కు కోరుకున్నావు కదా,
అది అయింది కదా మరి ఏమైంది అని అడుగుతారు అన్నట్టు నాకు తెలిసింది. దీని గురించి ఏం చెప్తారు? అంటే దేవుని దయ వల్ల మాకు ఏంటి అని అంటే ఆ మొక్కు ఎవరైతే మొక్కున్నారో మాకు తెలియదు కూడా తెలియదు. అదే మరి తెలియదు మీకు, కానీ దేవుడు వచ్చినప్పుడు తెలుస్తుందని చెప్పిర్రు. అది మీరు అనే కరెక్టే, కానీ మాకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళే రిటర్న్ తీసుకొచ్చి మొక్కులు అప్పయిపోతారు. మేము అడిగేదాకా ఎవరు కూడా మాకు ఉండదు. ఆ భక్తులు ఎవరైనా కానీ వాళ్ళ కోరికలు తీరిందంటే వాళ్ళే తీసుకొచ్చి మాకు మొక్కు అప్ప చెప్పిపోతారు. అంటే మేము ఊరు తిరిగాం కాబట్టి ఎందుకంటే మాకు ఇప్పటికీ అవసరం రాలేదు. అంటే మీకు తెలుస్తుందా నిజంగా దేవుడు వచ్చిన తర్వాత ఎవరు ఏం కోరుకున్నారు అనేది తెలుస్తాట? ఆ దేవుడు పోయిన తర్వాత అసలు ఏం జరిగిందో కూడా మీకు తెలియదు అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? అది చాలా నిజమండి. ఎందుకంటే అప్పుడు ఏదో ట్రాన్స్ ఒళ్ళు మొత్తం ఇదే చెప్తారు, ఒళ్ళు మొత్తం మొద్దువారినట్టు స్పర్శ లేకుండా మొత్తం జరిగిపోతా ఉంటది. ఆ తర్వాత మేము ఏం చేసినాం అనేది మాకు తెలియదు. అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ గా మైకంలో తప్ప కానీ మా మైకంలో అయితే ఉండవు. అవును, ప్రతి గుండం కాడ మాత్రం ఇది మాత్రం చెప్తారు. అయితే నాకు ఒక్కటే అనుమానం ఏంటిదంటే నా మనసులో ఇప్పుడు నేను కాశీపేట స్వామిని, నేను వచ్చి దేవుని కోరుకున్నా, కానీ మీకు తెలియదు కదా. కానీ మీకు దేవుడు వచ్చినప్పుడు చెప్తాను నాకు ఎట్లా హౌ మాకు కూడా తెలియదు. అది ఆ తల్లి చెప్తుంది, ఆ తల్లి మా మీద ఉంటుంది కాబట్టి అప్పుడు మేము చెప్తాం నీ పలానా మొక్కు ఉంది కదా. 20 సంవత్సరాల కింద మొక్కు చూద్దాం, మొన్న ఒక 1/2 తులం బంగారం వచ్చేసింది పోయిన సంవత్సరం. అవునా? చాలా గ్రేట్. ఇంకా ఈ సవాల్ చెప్పండి. ఇంకా ఇమామ కాసిం అని చెప్పి ఒక 5 సంవత్సరాల పిల్లగాని దొరికింది. అది ఇప్పుడు దొరికి దాదాపుగా 40 సంవత్సరం 48-50 మధ్యలో. కొంచెం ఎదురుగా ఉండండి, మీరు కూడా ఎదురుగా ఉండండి, దగ్గర ఉండండి మీరు. 5 సంవత్సరాల అబ్బాయికి 5 నుండి 7 సంవత్సరాల ఆయన పేరు సట్లం మహేందర్ అనేది. ఎట్లా అసలు ఏ విధంగా అన్న? చిన్నప్పుడు మన పతంగులు ఎగిరేస్తాం చూసారు, అవును, అట్లా పతంగులు ఎగిరించుకుంటా పోయి ఆ పుట్టకాడ కూర్చొని ఏడ్చుడంట. నాకు ఈడ ఏమో కనబడుతుంది, నాకు ఇది కావాలి అని చెప్పేసి భయపడతా ఉండడు. ఇంటికి అచ్చుడితోనే జ్వరం రావడం, ఏమైంది రా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే నేను అక్కడ పతంగ ఎగరడానికి వెళ్తే నాకు ఇట్లా భయం నాకు ఏదో ఊదు వాసన వస్తుంది అనడం. అబ్బాయి కనబడదా? కనపడ్డది అంటే చిన్న పిల్లగాడు కదా అనుకుంటారు కదా. ఇక్కడ అన్ని సవర్లు పీర్లు ఉన్నాయి కదా, గుండాలు ఉన్నాయి కాబట్టి అదే చెప్తున్నా అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాయన అనుకున్నారు. కానీ అట్లా వస్తువులు నాకు సవారు కనపడ్డది అని చెప్పుడుతోని ఇక్కడికి సబ్బల్ రామస్వామి దగ్గరికి వాళ్ళ అమ్మ నాయన రావడం జరిగితే, ఎక్కడ అంటే పలానా పుట్ట చెట్టు కాడ ఉన్నది, చెట్టు తొర్రలో ఉంది, ఇక్కడ చెట్టు తొర్రలకి వెళ్ళి కనపడుతుంది అని చెప్పేసి చెప్పుడు మొదలు పెట్టి సరే అని చెప్పేసి తీద్దామనేసరికి పేస్వామును పోయి పిలిపించినప్పుడు అంటే అంటే ఇప్పుడు మౌలానా పేష్మా అంటారు, వాళ్ళని తీసుకురావడం జరిగింది. కేసు పెట్టినాం అప్పుడు. మీరా? అప్పుడు మీరు ఉన్నారా? మా పెద్దవాళ్ళు, మేము కాదు. ఇప్పుడు రాజీర్ కావచ్చు, సబ్బల్ రామస్వామి కావచ్చు, సబ్బని మన బత్తి నెల్లయ్య కావచ్చు, హుసేన్ సాబ్ కావచ్చు, వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోయి అక్కడ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పోయి అక్కడ చుట్టూ ఫెంచిని వేయించి ఒక రెడ్ కలర్ అలుకు లాంటిది వేయించి ఇక్కడ సిఎస్పి కాడ జరిగింది ఇది. ఆ చేపించి ఆయన ఖురాన్ చదువుతూ ఉంటే ఇది మెల్లగా బయటకు వచ్చింది. అప్పుడు ప్రజలందరూ చూస్తుండగా ప్రజలందరూ 1000 మంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పోలీసులు బందోబస్తు ఉండంగా చూస్తా బాబు అంటేనే చెట్టు తొరలు చేపెడుతుంటే లోపలికే పోతున్న బాబు. దీంట్లో ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద మనిషి పోయి ఇటు సైడ్ రండి, సెంటర్లో ఉండండి. ఈ రాజీరును సబ్బల్ రామస్వామి అంటే ఆయన ఈ పిల్లగాన్ని పట్టుకొని దాన్ని సవార్ను పట్టుకొని బయటికి వెళ్తున్న క్రమంలో దానికి 3 కొమ్ములు ఉండే. యాక్చువల్లీ ఆ 2 కొమ్ములు అందులో ఇరిగినాయి. అందులోనే ఈ తీస్తున్న క్రమంలో ఇది మాది అని చెప్పేసి బయట వాళ్ళందరూ వచ్చి కొట్లాడుతుంటే ఆ 2 కొమ్ములు ఇరిగి బయటకు వచ్చింది. ఇది వెళ్ళిన సంవత్సరం మందమరి సినిమాలుగా వెళ్ళిపోయింది. ఆ రోజే అదే రోజు ఇది వెళ్ళిన టైములే. అది అందరికీ గుర్తు. ఇప్పటికి సినిమా హాల్ కాలిందని నాకు కూడా తెలుసు, కాకపోతే దీని ప్రభావం అని నాకు తెలియదు. దాని ప్రభావాన్ని కానీ మాకు కూడా తెలియదు. ప్రభావం ఆ రోజు సినిమాలు గుర్తు అన్నట్టు అది గుర్తు ఇప్పటికి కూడా
మన మందమారి పోలీస్ స్టేషన్ రికార్డులల్లో ఈ పీరి గురించి మీకు టోటల్ డీటెయిల్స్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు బందోబస్తుకు వచ్చిన ఎస్ఐ గారు దాని మీద రికార్డ్ మొత్తం రాసి పెట్టారు. ఇది ఒక బంగారం లాగానే వచ్చింది, ప్యూర్ బంగారం లాగానే వచ్చింది ఇది. వాస్తవంగా చెప్పాలంటే దానివల్ల చాలా మంది కూడా ఏంటంటే గుండాలు కొంతమంది మా గుండె తీసుకెళ్తాం మా గుండె దాని గురించి కూడా చాలా మంది వచ్చే వాళ్ళు కూడా అక్కడికి వచ్చేరాడు ఇలా చేసారు. దాని కొమ్ములు తీసుకుపోయిన వాళ్ళు చూస్తే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ ప్రాంతాన్ని చూస్తే లేదు, ఎవరు ఎత్తుకపోయారని తెలియదు. కానీ అప్పుడు ఆ పిల్లగాన్ని అప్పుడు ఆ పేష్మా వచ్చిన తర్వాత ఫాదర్కి ఐతల్ కుర్సీ ఇవన్నీ చదివిన తర్వాత ఖురాన్ చదివిన తర్వాత అప్పుడు ఉన్న వ్యక్తి ఎవరు అటు సబ్బర్ రామస్వామి గారు మరియు కొట్టరాజు గారు హుసేన్ గారు ఎల్లయ్య గారు. మళ్ళీ దాంట్లో ఏంటంటే కొట్టరాజు గారు దగ్గరుండి ఆ పిల్లగానికి ఉన్న 7 సంవత్సరాల పిల్లగాని సంకల పెట్టుకొని భుజం మీద పెట్టి ఆ చెట్టు పైకి లేపి దాంట్లో చేయి పెట్టి తీపిచ్చి ఈ కొట్టరాజు గారు పెద్ద మనిషి కూడా దగ్గరుండి భయపడగరా నేను ఉన్నారా నాన్న బిడ్డ అని చెప్పి దాని ద్వారా తీసుకొని బయటికి తీసుకుని వచ్చు. ఆ దాంట్లో చూస్తే చిన్నగా రంధ్రం లాగుండేది, మాకు తెలిసిన వారు చిన్న రంధ్రం ఉండేదట దాని పిత చెప్పేది. దాని అద్భుతం అది మేము చూడలే, కానీ వాళ్ళు చెప్పే మాటలు చూస్తే మాకు చాలా మాకు ఉన్న రోమాలు కూడా అట్లాంటి లేచేటి. ఆ చిన్న రంధ్రాన్ని తీస్తాంటే ఇంత వెడల్పు అయిపోయిందట అది. ఈ చెట్టు అది అవునవును ఇంత వెడల్పు పౌడుతోనే ఇప్పుడు చూడడం వల్ల ఇది పెద్దగా ఉన్నది, తోరనే చిన్నగానే ఉన్నది. ఇట్లా తీయడం వల్ల వెడల్పు అయింది, అది వెడల్పు అయి తీయడం. దాంట్లో ఇంకా ఉన్నాయి ఇంకా సవాళ్ళు ఉన్నాయట. అది కొట్లాడి దాంట్లో ఇప్పుడు 3 కొమ్ములు దాంట్లో ఒక కొమ్ములు 2 అలా ఇరిగిపోయి ఎందుకు వచ్చినాయి అంటే అలా కొట్లాడడం వల్ల వాళ్ళు వీళ్ళు నేను వెళ్తా అతని దగ్గరికి నేను వెళ్తా అనుకుంటా ఈ సవారి బయటికి వెళ్ళింది. ఇది ఇప్పుడు ఇంకా ఉన్నాయంటారా? అది ఇప్పుడు లేదు, ఇప్పుడు తీసేసి రైల్వే ట్రాక్ రావడం వల్ల తీసేసిరట. వాళ్ళ మహిమ ఏంటంటే ఏ భక్తుడు అయితే ఏ ఊళ్ళు అయితే మంచిగా నీతి నిజాయితీగా ఉంటారో వాళ్ళ దగ్గరికే ఇది చేస్తాయి. కానీ ఏదో మనం చిల్లర వేసేసుల దగ్గరికి అయితే ఏ భగవంతుడు అయితే పోడు, మీకు తెలుసు. కానీ ఈ సవాలు మాత్రం పవర్ఫుల్ సవాలు. కానీ అది మేము ఆలోచించిందంటే అది బంగారుదా, అది పంచంలో వాళ్ళ మాకు తెలియదు. అది ఎప్పుడుదో తాతల నాడే అంటే మాకు తెలియదు. అది ఎన్ని సంవత్సరాలు మీరు ఏ రోజు కూడా టెస్ట్ చేయడం కానీ ఇది బంగారమా ఆ తప్పు మేము చేయము. ఎందుకంటే ఆ తప్పు చేస్తే మాత్రం ఆ దెబ్బ మాకే పడతాయి. కాబట్టి ఎప్పుడు ఎలాంటి తప్పులు మాత్రం మేము చేయలేదు. మేము నీతి నిజాయితీగానే ఉండి 15 మందిని ఈ తల్లిని తండ్రిని నడిపించుకుంటా మేము పోతుంది. మాకు ఎలాంటి ఆపద అయితే మాత్రం రాలేదు. ఇది హుస్సేన్ ఇమామ్ కాసిం. ప్రతి ఒక్క సవారికి ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది, ఒక నమ్మలేని నిజాము అన్నట్టు అనిపిస్తుంది. ఇది ఏంటంటే అండి ఇది కాసిం దూలా సవార్. ఇది ఒక వ్యక్తి దగ్గర పిల్లలు అయితలేరని చెప్పి ఒక గొట్ట కోవిళ్ళ దగ్గర అతను ఏం చేసిండంటే అతను వాళ్ళ ఇంట్లో పిల్లలు కావడానికి మంచి కావడానికి ఏంటంటే ఇది తయారు చేసింది, దొరకలేదు. వాళ్ళు మీరు తయారు చేసిండ్రా? వాళ్ళు తయారు చేసి కోవేళ్ళు భక్తులు తయారు చేసి దాన్ని ఏం చేసారంటే దాన్ని పిల్లలు కావాలి, మళ్ళీ మంచిగా ఉండాలి, మంచి జరగాలి, ప్రతి ఒక్కటి మాకు ఎటువంటి ఆపద రావద్దు, అన్నీ రావద్దు, చాలా సంతోషంగా ఇంట్లో ప్రతి ఒక్కటి శుభం లాభం కలగాలని చెప్పి ఏం చేసారంటే దీన్ని తయారు చేసి ఇంట్లో పెట్టిన తర్వాత నీకు పిల్లలు అయిన తర్వాత దీన్ని ఎవరికన్నా వచ్చే సాయిబుకు అప్పచెప్పాలి ఇది మీకు అని చెప్పడం జరిగింది. జరిగితే అతను ఏం చేసిండు, అప్పుడు హుస్సేన్ సాబ్ వాళ్ళ ఇంట్లో పాప బాబు అందరు పుట్టారు సంతోషంగా అంతా. తల్లి కాసిం గారి తల్లి వల్ల మంచి సంతోషంగా ఉన్నారు. ఈ హుస్సేన్ సాబ్ ఏంటంటే ఫలానా అతని దగ్గరికి వెళ్ళినతోనే అప్పుడు కాసిం దూలా అని చెప్పి పేరు పెట్టలే, ఓన్లీ తయారు చేసి పెట్టిరు దీన్ని సవారి అని చెప్పి. ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ సవారి ఇది ఏం చేశారు, సాయిబు తీసుకోపోండి మీరు అని చెప్పి అతనే హుస్సేన్ రూపంలోనే మరి ఏమనిపించింది ఏముందో అతని చేతిలో పెట్టిరు. అతని చేతిలో పెట్టడం వల్ల అప్పుడు అతను ఏం చేసిండో ఆయన నుంచి తీసుకొచ్చి కాసిం దూలా అని చెప్పి దాన్ని మంత్రించి దానికి పేరు పెట్టింది హుస్సేన్ సాబ్ పేరు పెట్టింది ఇది అనేది.
దీనికి పిల్లలు అవడం, అప్పటికి ఏదైనా గాలి దూరం పోవడం, ప్రతి ఒక్కటి ఇంటికి ఏమైనా కూడా ఇంట చూసినా కూడా ప్రతి ఒక్కటి ఎంత దూరం ఉన్నా కానీ ఏదైనా సమ్మక్క సారక్కైనా కానీ ఈ సవారి బయటికి వెళ్తే ఊగుతుంటారు. ఇది కానీ ఇంకోటి ఏంటంటే మేమే అంటే అన్ని గుండాలు అన్ని సవార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవును. ఏ దేవుడు ఈ హుస్సేన్ సాబ్ ఎక్కడిది అంటే ఒకటే, కానీ దీని చరిత్ర ఏంటంటే ఇది పవర్ఫుల్ ఈ చరిత్ర అందరికి తెలియాలనే నేను తిరుగుతాను అన్న. పవర్ఫుల్ మహిమ కాదు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా మంది చూసినాం, ఎక్కడెక్కడ గుండాల్సి తిరిగినాం, కానీ మాకు అవి తెలియదు. కానీ మాకు తెలిసిన ఇది పవర్ఫుల్. ఈ అంగడి బజారు మార్కెట్ మందమారి కానీ ఎక్కడ లేని పవర్ఫుల్ ఇక్కడ ఉంది. చాలా మందికి భక్తులకి వరాలు ఉండడం చేయడం, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు కావాలనుకుంటే పిల్లలు అయితే. ఇంకోటి మీకు చెప్పాలి, మీకు హుస్సేన్ సాబ్ అతను ఎక్కడుందంటే ఇప్పుడు మొలుగు ఏరియా మేడారం, సమ్మక్క సారక్క మేడారం అటు దిక్కు నుంచి ఇది వచ్చింది. అక్కడ నుంచి వచ్చిందా? అని తీసుకున్నాను. కానీ సమ్మక్క సారక్క మొదటి సమ్మక్క సారక్క నుంచి అక్కడ ఆ నుంచి ఇది తీసుకొని వచ్చింది. మరి వెరైటీగా పాము ఉన్నదిగా. లేదు పాము అంటే మేము ఇది చేయించినాం. ఇది పాము కొత్త అదొక చాలా వచ్చింది. కానీ పాము చేయించడం అది మొక్కుబడి వచ్చింది. మొక్కుబడి వచ్చిందా మొక్కుబడి అన్న? ఇక్కడ ఈ రామన్ కాలనీ అంగడ్ బజార్ ఏరియాలో ఉన్న ఈ మసీదుకు చుట్టుపక్కల కాకుండా మన ఏది డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు లాంగ్ దూరంకి కూడా ఇక్కడికి వస్తాను మొక్కుతాను అని అన్నారు కదా. అంటే నాకు తెలిసింది ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇట్రండి కంప్లీట్ దగ్గరికి ఉండండి దగ్గరికి. ఇది నిజమా అన్న? అంత దూరంకి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న? మహారాష్ట్ర అదే దూరం నేను అంటాను. డిస్టిక్లకి వస్తాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చాలా మంది ముంబై నుంచి వచ్చారు, ప్రతి వేరే కానీ చాలా మంది వచ్చారు. మళ్ళీ ఇంకోటి అయితే కాగజ్నారాయణ కానీ మహారాష్ట్ర నుంచి ఆడ నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మరి దీని చరిత్ర ఏంటంటే ఒకరి ద్వారా తెలిసిపోయింది. ఇక్కడ చాలా మంచి జరుగుతుంది మహిమగల. మళ్ళీ ఏంటంటే మాకు లాస్ట్ పండుగ రోజు ఆ రోజు మీకు గంధం తీస్తామండి. ఇక్కడ నుంచి మేము సందలు తీస్తాం. వీళ్ళ సందలు ఈ తల్లికి అన్నిటికీ ఈ తల్లికి సందలు, అన్ని తల్లికి సందలు వస్తుంది అన్నట్టు. సందలు తీస్తాం అన్నట్టు. ఆ సందలు అనేది ఆ గంధం అనేది పెట్టుకుంటే ఉన్న చాలా లాభం. సుఖ కష్టాలు ఉన్నా కానీ ఏం కష్టం రాదు, ఏం రాదు, చాలా మంచిగా ఉంటారు సంవత్సరం ఏదైనా కానీ. కానీ మీరు తీసేస్తాం కానీ కాలు వచ్చి మొక్కిపోయిన వాళ్ళు చూద్దాం ఆ తల్లి వరాలు ఖచ్చితంగా ఇస్తారు. కోరిక ఇంత పెద్దదైనా కానీ ఈ అంత లాంగ్ నుండి వచ్చే వాళ్ళది మీరు ఏమంటారు? నిజమేనా? అంత దూరంకి వస్తానరా? మరి వీడికి వస్తానరా? హైదరాబాద్ నుండి పిల్లలు అవునండి వస్తానంటే మీకు నేను జనాలలో మాటలు విన్నా. జనాలు మేము చెప్పేది అబద్ధంగా కావాలంటే ఎవరైతే వచ్చారో వాళ్ళ నోటితోనే మేము నిజం చెప్పిస్తాం. అంటే చాలా మంది వస్తారట కదా. ఇప్పటికీ వస్తారు. మీరు అవసరం ఉంటే మీరు రాండి, అవసరం ఉంటే అదే నీకు చూస్తాం, వాళ్ళతోనే మీకు మాట్లాడిస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి మీరు వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారండి. మేమైతే పక్కకు ఉంటామండి. మాకు తెలిసి అయితే మాత్రం హైదరాబాద్ నుండి ఒక వ్యక్తి వచ్చింది. ఆమె 15 సంవత్సరాల పిల్లలు లేకపోతే వీడికి వచ్చి అదే సంవత్సరం పట్టుకుని అటే పోయింది. ఇప్పుడు ఆమెకి ఆ అబ్బాయి అమ్మాయి ప్రతిసారి మాకు పత్తురలు వెండి పెట్టిరు, మేకనిచ్చిరు. ఎందుకంటే ఇప్పుడు చూద్దా రేపు పొద్దున చూద్దా ఇంకో 4 వస్తువులు అన్నారు. వాళ్ళకు 5 సంవత్సరాల నుంచి పిల్లలు లెక్క చాలా కష్టపడరు. ఎక్కడికి వెళ్ళినా కూడా కానీ ప్రతి ఒక్కటి ఇక చెప్పకూడదు. సైన్స్ ప్రకారంగా హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇంకేడ వెళ్ళినా కూడా ఇలాంటిది కాలేదు. కానీ ఇక్కడికి వచ్చుడితోనే తల్లి దీవెన చేసుడితోనే మేము ఇచ్చేది ఒక్కటే. తల్లి దీవెనతో ఉన్న ఈ సబ్జీ బెల్లం దేవుని రూపంలో ఇచ్చి వాళ్ళకి నోట్లో పెట్టడం జరుగుతుంది. ఆ తల్లి ఇంత మహిమ ఇక్కడ ఉందంటారా? చాలా పెద్ద ఈ అంగడ బజారు మార్కెట్ కానీ నేను చెప్తున్నా దీనంత పవర్ ఎక్కడ లేదు. ఉన్నది 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 మా ఇక్కడ ఉన్న ఆషిర్ ఖాన్ దగ్గర మాకు తెలిసి మాకు ఉన్నది వరకు ఈ వీళ్ళడికైతే చాలా విషయం ఉన్నది. అంటే కావాలంటే మీకు నమ్మకం కావాలనుకుంటే మీరే స్వయంగా ఈ లైన్ మార్కెట్, రామన్ కాలనీ, ఈ సెంచు కాలనీ, ఈ శ్రీనివాస నగర్ ఇవన్నీ మీరు తెలుసుకోండి. మీరు వీడియో తీసి పలానా సబ్బాబు రామస్వామి అంగడి బజారు ఉండమని
తెలుసుకోండి. ఇది సవార్ ఎంత మహిమ అని చెప్పేసి మీరు యూట్యూబ్ ద్వారా తెలుసుకోండి, చాలా మందిని తెలుసుకోండి ప్రజలు. వాళ్ళు దీని గురించి ప్రత్యేకంగా మేము చెప్పడం కన్నా ప్రజలు చెప్పింది మంచిది కదా. అవునవును. మేము చెప్పేదంటే ఎవరైనా కానీ వాళ్ళ మసీద్ గురించి గొప్పలు చెప్పుకుంటారు. మేము చెప్పేదానికన్నా ప్రజలు చెప్పింది మంచిది. నిజమేనా? చివరిగా ఇంకొక విషయం ఏంటంటే, జీ బోలియే. ఏం లేదన్నా, నేను 2 సంవత్సరాల ముందో 3 సంవత్సరాల ముందో వచ్చిన ఇక్కడికి. అవును. వచ్చినప్పుడు మామూలుగా చిన్న మసీదు లెక్కుండే. అవును. ఇప్పుడు ఇది 2026 సంవత్సరం. ఇది ఈ మొహరం పండుగకు నాకు ఇక్కడ రావాలి తీయాలని నాకు అనిపించింది. నేను వచ్చిన, నేను చూసి ఆశ్చర్యపోయినా. ఏంది ఇది ఇంత మరి ఏదో మామూలుగా మార్పు అంటే అది వేరు, ఇంత అద్భుతమైన నిర్మాణం అసలు ఎట్లా సాధ్యమైంది మీకు? ఇది ఖర్చుతో కూడుకున్న పని, అందుకని అంటన్నా. ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మేము 15 మంది 16 మంది పిల్లలను కలిసి, మా పెద్దవాళ్ళు లేరు, మేమే గోడను ఒక 15 మంది కట్టాలి అని, ఇది కూలే స్థితిలో ఉండేది, కట్టాలని చెప్పేసి మేమందరం నిర్ణయం తీసుకొని దీన్ని ఏం చేద్దాము, ఎట్లా చేద్దామంటే అమ్మ డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతోనే ఆ తల్లి ఆశీస్సులతో మేము ముందడిగేసి ఈ 15 మంది మనిషికి ఎంత కొంత సహాయం చేసుకొని మేము దీన్ని స్థాపించడం మొదలుపెట్టింది. ఈ రూపం వస్తుందని చూస్తే మేము కళలో ఏంటంటే మీకు కూడా తెలియదు ఇట్లా వస్తుందని. వాస్తవంగా చెప్పాలంటే అంటే అమ్మనే నిర్మించుకుందా ఏంది కొంపదీసి? ఇంత అద్భుతంగా వస్తుందని చూస్తే మేము కళలో చూస్తే ఊహించుకోలేదు. ఏదో మామూలుగా వస్తుంది మామూలుగా అనుకున్నాం, కానీ ఇంత అద్భుతంగా. మాది ఎలా ఉంటుందంటే, మళ్ళీ పిల్ల పండుగ వచ్చిందంటే మేము స్వయంగా అందరం కలిసి ఖర్చు పెట్టి దీనికి ఉన్న ఆయన ఇక డెకరేషన్ అట్లాంటి ఏం చెయ్యము, ఎక్కువ చేయించు బయట లైటింగ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఇది ఆదాయపు దేవుళ్ళు వేసే వచ్చే వాళ్ళు భక్తులు వేసే డబ్బులని మళ్ళీ దీన్ని పక్కకి జమ చేసి మళ్ళీ ఏదన్నా అవసరం ఉంటే ఇంకేదన్నా దీనికే ఖర్చు పెడతాం. మరి దాంట్లో ఇంకా తక్కువ పడితే మా చేతుల నుంచి ఉండేది మళ్ళకు కలుపుకొని చేస్తాం. ఈ డబ్బులతో తీసుకుపోవడం చేయడం బిజినెస్ కాదు. ఇది ఎంత రూపాయి రాని, 2 రూపాయలు రాని, 50,000 రాని, ₹1,00,000 రాని, దీంట్లోకే ఖర్చు పెడతాను తప్పించే. కానీ దీంట్లోకి నగా పైసా బండి మేము మా గోడలు ఎంత మంది ఉన్నారో ₹1 ఆశించము, అది తీసుకో మా జేబులోకి వెళ్ళే మేము ఇంకా ఈ తల్లికి ఖర్చు పెట్టి ఆశీర్వాదం ఉన్న పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిస్తేనే ఇది మా ఆశీర్వాదం తయారైంది. ఇది కొన్ని లక్షలు, అంటే మినిమం ఒక 20 లక్షలు అయింది అనుకుంటాను నేను. ఒకవేళ ఎక్కువ అయి ఉంటుందా? 20 lakhs ఈజీగా అవుతాయి. మొత్తం మార్బల్స్ ఉన్నాయి, మామూలుగా లేదు ఇది. మరి ఇది 15-16 లక్షలు ఎక్కువైతే అనుకున్నాం. నేను చెప్పలేదా మినిమం 20 లక్షలు కానీ లేకుండా కాదు ఇది. 18 లక్షల దాకా అయింది. 18 లక్షల దాకా అయింది. ఎందుకంటే ఉండేది ఇంకా కిందకుండే 200 ట్రాక్టర్లో అట్లా మట్టి పోపించి ఇంకా హైట్ అయింది. 200 ట్రాక్టర్ల మట్టి అప్పుడు చాలా కిందికి ఉండేది. మీరు చూడండి, ఇప్పుడు ఎంత చూడండి, ఎంత ఆ రోడ్డుకు నీటి చూస్తే మీకు ఏర్పడుతుందండి. కానీ మేము చూస్తా ఊహించేది ఏంటంటే ఇంత రూపము, ఇంత సౌలతి, ఇంత బాగుంటుంది అని చూస్తే మేము ఎప్పటికీ మాత్రం వీళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం సాగుతుంది. వీళ్ళంతా గోడలంతా వీళ్ళంతా మా గోడలు వీళ్ళంతా అండి. మీ అంతా కలిసి ఒక అన్నదమ్ముల్లాగా అందరం కలిసి మేమంతా ఇదే. మళ్ళీ ఒకటి కులానికి ఒకరు ఉంటాం అన్న, కులా భేదాలు ఏం లేదు. ముస్లిమ్స్ అది ఇది అని చెప్పి హిందూస్ అన్నది అనేది ఏమి ఉండదు, అంత ఐకమత్యం మాది. చెప్పండి. ఇది స్థాపించిన కాంచెలు మొదలుపెట్టి మేము పెద్ద మనుషులు, అంటే ఈ నిర్మాణం ఓన్లీ కొత్తగా ఈ మసీదు నిర్మాణం పునాదులు వేసిన కాలం మేమిద్దరం పెద్ద మనుషులు. మీరిద్దరా? మా భాష, నేను పెద్ద మనుషులము. కానీ ఈ పెద్ద మనుషులము మేము స్థాపించిన నిర్మాణం అంటే పునర్నిర్మాణం పిల్లర్ లేపేంత వరకు మేమున్నాం. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం వాళ్ళ కష్టం సుఖంతో వాళ్ళ కృషితోని దీన్ని ఎప్పటి నుంచో స్టార్ట్ చేసినామో అప్పటి నుండి వరకు లాస్ట్ ఎండింగ్ వరకు వాళ్ళిద్దరు ఉండి ఈ నిర్మాణం పూర్తి చేసింది. వాళ్ళ పేర్లు ఆయన సురేందర్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, రమ్మనండి. మరి సురేందర్ ఆయనకు డ్యూటీకి వెళ్ళిండు. తిరుపతి మాత్రం అయితే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మన రెడీగా ఉన్నాడా? ఉన్నాడు రెడీ. పిలవండి మరి. వీళ్ళిద్దరి కృషి వాళ్ళనే ఇది ఈ నిర్మాణం జరగడం. తిరుపతి అన్న నువ్వు అన్న? అరే ఇతని వల్లనే చాలా
ఈ అద్భుత నిర్మాణం వెనుక మీ అందరి కష్టం ఉన్నది. మేము పెద్ద మనుషులు ముగ్గురం ఉన్నాం కానీ పక్కకున్నా కానీ చూస్తే ఈ తిరుపతి తిరుపతి అండ్ సురేందర్ వీళ్ళిద్దరి చేతుల మీదకి వెళ్ళి ఈ నిర్మాణం జరగడం పూర్తయింది. తిరుపతన్న, నువ్వు ఈ విషయమే ఏం చెప్పదలుచుకుంటానవే? కంప్లీట్గా ఈ నిర్మాణంలో ఎక్కువ కష్టపడేది నువ్వును అన్న పేరు సురేందర్ అన్న, మీ ఇద్దరు ఎక్కువ కష్టపడ్డారని వీళ్ళు చెప్తారు కదా, నీకు ఏ విధంగా అనిపిస్తాయి అన్న? సార్ అన్న, మేమేం చేసిందంటే ఏం లేదు, ఆ తల్లి చేయించుకున్నది మేము చేసాం, అంత మించి వేరే పెద్ద వర్డ్స్ కూడా ఏం లేవు నా దగ్గర. అంటే నీకు కొంచెం గర్వంగా ఏమన్నా అనిపిస్తుంది? అదేం లేదన్న, మేము ఇక్కడ ఆ దేవుని దగ్గర సేవకులు, నేను చేయించిన అని ఏమన్నా అనిపిస్తుందా? అదేం లేదన్న, కూలి మేము ఇక్కడ ఆమె చేయించుకుంది మేము చేసాం అంతే తప్ప ప్రత్యేకించి మేమే చేసినాం అనేది ఏం లేదు మాకు. ఆమె ఒకవేళ దయ లేదనుకో మేము ఇంత పని కూడా ఏం చేయలేకపోదు. అన్న నువ్వేం చెప్తావు అన్న? మీకు దేవుడు వస్తుంది అన్న? దేవుడు వస్తుంది. ఏ దేవుడు ఇలా చెప్పండి అంటే అట్ లాస్ట్. అట్టుండి ఉండదు, దాదాపుగా అది 79లో నాకు దొరికింది. నీకే స్వయంగా దొరికిందా? స్వయంగా దొరికింది. నేను అప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నా. అప్పుడు నాకు మాటలు రావు. నేను అన్న ఇంతకుముందు చెప్పింది ఈయన గురించి పుట్టాల అయితే పతంగ నేను 6 సంవత్సరాల్లో నాకు సవారు దొరికింది. అప్పుడు నాకు దొరికినప్పుడు నాకు మాటలు ఏం రావు. ఇప్పుడు ఆ సవారు దొరికినప్పుడు కూడా ఇక్కడ సినిమాలు కాలింది అదే సంవత్సరంలో. ఈ మా అంగడి గారు మొత్తం కాలిపోయింది. ఫైరింగ్ ఆర్డర్ వచ్చింది. పోలీస్ సెక్యూరిటీ తోటి బయటకు వచ్చింది. అయితే అది దొరికింది 79లో. అది దాని మహేందర్ అంటే దాని పేరు చెప్పిన ఇంతవరకు ఏం లేదు. మనం దాని పేరు ఏంటి అని అంటే మా పెద్దలు ఏం చేసినారో దాన్ని నిర్ణయించాలేసి అందరూ ఎవరు ఆ కాలంలో ఎవరు చెప్పకపోతే దాన్ని ఇమామ కాసిం అని పేరు పెట్టి దాన్ని చెప్పడం జరిగింది. దాదాపుగా జనానికి అది ఎవరి పీరి అంటే మహేందర్ పీరి అనేది దాదాపు 1000 మందిలో పోయింది. అది మహేందర్ అంటే మహేందర్ పీరి అని అంటారు. ఎవరు వాళ్ళు? నువ్వేనా? నేను చెప్పండి. అది మహేందర్ పీరి అంటే ఎక్కువ తెలుసు కానీ ఇమామ కాసిం అనేది తక్కువ. మా గూడల మధ్య ఇక్కడ దాదాపు తక్కువ అన్నట్టు. మహేందర్ పీరి మహేందర్ సవార్ అంటే ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఎవరి పీరు అంటే మహేందర్ పీరు అంటారు కానీ పలాని పేరు అనేది ఎవరికి తెలియదు. మరి ఆ వయసులోనే నీకు అసలు ఒకసారి మంచిగా చెప్పండి మాకు. అయితే అప్పుడు మా అమ్మ నాన్న చిన్నప్పుడు నాకు ఏం తెలియదు. ఇక్కడ సబ్బలం సార్ అంటే పీరుని చూసిన పెట్టారు. ఆయన కళలో ఇక్కడ పలానా దొరుకుతాను అని చెప్పినాక వాళ్ళు మన ఇంటికి వచ్చారట. అప్పుడు నేను చిన్న నాకు అసలు ఏం తెలియదు. పెద్దోళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. అప్పుడు ఈ సిఎస్పి దగ్గర ఒక యాప్ చెట్టు ఉంటే యాప్ చెట్టు పుట్టలు ఉంటే ఆ పుట్టలు దొరికినాయి. పోలీస్ సెక్యూరిటీ కూడా ఉన్నది. పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు వచ్చినట్టు కూడా మన రికార్డు ఉన్నది వాళ్ళు వచ్చినట్టు. అప్పుడు నీకు దొరికిన కాంచి ఇక నువ్వు భక్తుని అయిపోయినావు కంప్లీట్గా. అప్పటి నుంచే ప్రతి సంవత్సరం పెట్టుకుంటా వచ్చినావు. ఇప్పటి వరకు థ్యాంక్ యూ అన్న. చాలా ఇంకోటి ఏంటంటే మా గోడలు 15 మంది ఉన్నారు. ఆ 15 వాళ్ళందరినీ ఒకసారి పిలవరా అన్న? పెడదామని ఒకసారి రండి, అందరు పిలవండి. ఉన్న వాళ్ళను దేవుడు వచ్చిన వాళ్ళ ఉన్న వాళ్ళని అందరినీ రమ్మనండి. వాళ్ళకి మట్టిలు ఉన్నాయి వాళ్ళ చాలా మంది ఉండండి, దగ్గరకు ఉండండి. సురేందర్ లేడు, ఇంకా ఇంకో 4-5 లేరు. సీన్ లేడు, పోనా నువ్వు కూడా? ఆ సీన్ లేడు, రవి లేడు, గాల రవి లేడు, తోట రవి లేడు. 5 మాత్రం లేరు. సీన్ లేడు. ఇక్కడ వీళ్ళందరికి దేవుడు వస్తాను అందరికి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన 17 మంది అన్నారు కదా, వాళ్ళందరూ వీళ్ళేనా? అందరు గోడలేనో ఒక 5 లేరు. నేను ఇంకా 5 సభ్యులు లేరు. మీ అందరి పట్టుదల కృషి వల్లనే ఈ అద్భుత నిర్మాణం జరిగింది. థ్యాంక్ యూ అన్న. చూశారు కదా, ఈ అద్భుత నిర్మాణం వెనుక వీళ్ళందరి కష్టము, శ్రమ, కృషి ఉంది. మీరు కూడా రండి. మందమర్లో రామన్ కాలనీ ఏరియాలో అంగడ్ బజార్ ఏరియా, మళ్ళా అంగడ్ బజార్ మసీద్ అన్న కూడా అందరు కూడా చెప్తారు. అద్భుతమైన నిర్మాణము మీరు చూసినారు కదా ఎట్లున్నదో.
నేనే కళ్ళు అంత పరిశాన్ అయినాయి. అంటే అద్భుతంగా ఉన్నాయి. అబ్బా ఇంత మంచిగా చేసినరా వీళ్ళు అని నేను పరిశాన్ అయినా. మీరు కూడా పరిశాన్ కావాలనుకుంటే రారి మరి వచ్చేసి చూసి పరిశాన్ గారి. అదేవిధంగా మీ మంచిగా మొక్కుకోరి మీ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చిన్న విషయం దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారట. మరి వాళ్ళందరికీ వీళ్ళు విడిది ఏర్పాటు చేస్తారా లేదా అనేది నేను ఇంకా వాళ్ళని అడగలేదు. దాన్ని కూడా అడుగుదాం పట్టరాదు మళ్ళా. చెప్పండి. మనకు అంటే దాదాపుగా ఈ సవాళ్ళు నిలబెట్టిన కంచె మా గురువు గారు సబ్బల్ రామస్వామి గారు, మా గురువు గారు సబ్బల్ రామస్వామి గారు, మా గురువు గారు కొట్టరాజీలు గారు, మా గురువు గారు హుస్సేన్ గారు, మా గురువు గారు బత్తి నెల్లయ్య గారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మందమర్ల ఎక్కడ ఏదైతే చందలు అనేది ఎక్కడ లేదు. మా మస్జిద్ వద్దనే స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఇది 74లో నిలబెట్టారు. ఇక్కడ 74, 75లో స్థాపించారు. నాకు 79 దొరికింది. అప్పటి నుండి నాకు తెలిసిన వరకు ఇప్పుడు 50-52 సంవత్సరాల వరకు మన ఇక్కడనే ఈ ఏరియాలో ఎక్కడ లేదు చందలు. అది మా ఇంటికి నుంచి వస్తుంది. పీరు దొరికింది మహేందర్ ఇంటికి నుంచి రావాలని చెప్పి నిర్ణయించి మా పెద్దలు మా ఇంట్లోకి వెళ్ళి చందలు తీయడం జరుగుతుంది. సాయంత్రం లాస్ట్ రోజు సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు మా ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి చందలు తీసుకొస్తాయి. అది పెద్ద ఆర్భాటాలతో వస్తాయి చందలు. ఇక్కడ గంధం ఎక్కి చేయడం జరుగుతుంది తల్లికి. ఏ రోజు అది చెప్పండి. అది లాస్ట్ పండుగ రోజు, పీర్ల పండుగ రోజు. అదే రోజు పండుగ రోజే. అదే రోజు సాయంత్రం మన ఇంట్లోకి వెళ్ళి 4:25 బయలుదేరుతుంది. పక్క అదే టైమా? పక్క అదే టైము. 4:25 బయలుదేరుతుంది. ఇక్కడికి వచ్చే వరకు 6-10 నిమిషాల వరకు ఇక్కడ చేరుకుంటుంది. అది మన ఇంట్లోకి వెళ్ళి వస్తుంది. సంతోషం అన్న. నేను రావడానికి ప్రయత్నం చేస్తా. అన్న నేను కూడా చూసి అందరికీ చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్నయ్య. చెప్పండి అన్నయ్య. ఇంకా ఏమన్నా చూపెట్టేది కానీ చెప్పేది ఏమన్నా ఉంటే చెప్పండి. మహబూబ్ పచ్చండి అని ఇక్కడ మా దగ్గర స్థాపించింది. అప్పుడు మా పెద్దలు మా గురుగారు వాళ్ళు స్థాపించిన స్థలం అదే అక్కడనే మన మహబూబ్ పచ్చండి అది పెట్టినాం. ఒక్కసారి మీరు అది చూద్దాం పా. అది పవర్ఫుల్ మహిమ కలదు. పదండి. విశాలంగా ఉన్నది స్థలం కూడా.